హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రాణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి రుచితో క్రిస్పీగా చేసుకుని పప్పు వడలు తయారీ విధానం చూపించబోతున్నానండి. ఇలా సింపుల్గా చేసిన మంచి రుచితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు మసాలా వడ అనగానే శనగపప్పుతో చేస్తాము. అలా కాకుండా పప్పులను కలిపి ఒకసారి ట్రై చేయండి. సమతుల్యంగా పోషకాలు అందడమే కాదు, తిన్న ప్రతి బైట్ని ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని మసాలా వడలు తయారీ విధానం చూద్దాము రండి. ఈ వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. ఈ వడలు తయారీ విధానం కోసం 1 కప్పు ఉలువలు తీసుకోండి. అలాగే అరకప్పు మినపప్పును, అరకప్పు బియ్యాన్ని, అరకప్పు శనగలు, అరకప్పు పెసర్లను తీసుకోండి. బియ్యాన్ని తీసుకోవడం వలన వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెసర్లను, 1 కప్పు ఉలువలను, అరకప్పు శనగలను, అలాగే అరకప్పు బియ్యమును, అరకప్పు మినపప్పును తీసుకోండి. ఈ పప్పులన్నీ ఒక్కసారి చక్కగా కలుపుకొని నీళ్ళను తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళని తీసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే ఈ పప్పులోకి 4-5 ఎండుమిరపకాయలు వేసి నానబెట్టుకోండి. మీకు ఈ పప్పులు త్వరగా నానాలంటే నార్మల్ వాటర్ కాకుండా వేడి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత తీసుకున్నాను. చూడండి, పప్పులను చక్కగా నానిపోయాయి కదా. ఈ పప్పుల్లో నుంచి నీళ్ళని వంపేసి మిక్సర్ జార్లో వేసుకోండి. ఇప్పుడు మనం పప్పులో నానబెట్టిన ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోండి. ఈ వడలు మంచిగా స్పైసీగా ఉండడానికి 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే కొద్దిగా పుదీనాను, అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, అలాగే జీలకర్రను వేసుకోండి. ఈ పప్పులన్నీ బరకగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు వేయనవసరం లేదు, పప్పులకున్న తేమనే సరిపోతుంది. ఇలా తీసుకున్న పప్పును నలగనట్టుగా ఆపి గ్రైండ్ చేసుకోండి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. చూడండి, మనకి ఇలా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేశాక పప్పు పలుకులు అనేవి ఇలా రవరవలా కనిపిస్తూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే పప్పు వడలు చాలా క్రిస్పీగా, చాలా రుచిగా వస్తాయి. మిగతా పప్పులు కూడా ఇలాగే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ వడల పిండిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మనం ఈ పప్పు వడలు ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా పప్పుచారులోకి నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కొంచెంగా తీసుకుంటూ వడల్లాగా తయారు చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ వడల్ని మీడియం సైజులో చేసి తీసుకుందాం. చుట్టూ క్రాక్స్ రాకుండా ఇలా నీట్గా తయారు చేసుకోండి. ఈ వడల్ని అలాగే వేసుకోవచ్చు, లేదా మధ్యలో హోల్ పెట్టేసి కూడా వేసుకోవచ్చు. ఇలాగే అన్ని వడలు కూడా తయారు చేసుకోండి. ఆ తర్వాత వేడెక్కిన ఆయిల్లో వేసుకోండి. ఇలాగే ఒక్కొక్కటి చేస్తూ వేడి ఆయిల్లో తీసుకోండి. ఇలాగే ఆయిల్ ఫ్రై చేసేయన్నీ తీసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. మనము ఎక్కువ మంట పైన ఫ్రై చేసామంటే లోపల పిండిగా అనిపించి పైన కలర్ వచ్చేస్తుంది. అదే మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే వడలకు అనేది ఆయిల్ బాగా పడుతుంది. ఇలా ఫ్రై చేయడం వలన లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే పైన చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకుందాం. ఇలాగే మొత్తం పిండి కూడా ఇలా వడలాగా తయారు చేసుకొని తీసుకుందాం. ఇలా మనం ఈజీగా ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా టేస్టీగా చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఇలా ఎక్స్ట్రా టేస్ట్ పప్పులన్నీ కలిపి ఇలా వడలు తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.